ఈరోజు ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు పోయేటప్పుడు దారిలో ఇది వచ్చి మన ప్రొద్దుటూరు దగ్గర గేటు పడుతుందండి. ఇది 5:30 టైం అవుతుంది. ఈ టైంలో గేటు పడింది. గూడ్స్ రైలు పోతా ఉంది. అండి అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈరోజు నేను జమ్మలమడుగు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి గురువారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా జమ్మలమడుగు మండలం జమ్మలమడుగు టౌన్లో జరుగుతుంది సంత. ఇది రేట్లు ఏ విధంగా అయినా పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం సంతలో. ఇదండి జమ్మలమడుగు సంత మెయిన్ రోడ్లోనే జరుగుతుంది. ఇంకా వచ్చినాయి ఇప్పటికైతే ఇంకా రావాల్సిన జీవన దండిగా ఉన్నాయి. ఇదంతా నిండిపోతుంది. అందులో అక్కడల్లా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఎక్కువగానే వచ్చాయి. పెద్ద పోటీలు రావాలంగా చూద్దాం. ఇక్కడ ఉన్న పిల్లలు అయితే చెప్తాను అడుగుదాం. మీడియం సైజు పోటీలు ఇవన్నీ కూడా ఎంత అయిపోయామన్నా? 27,000 చెప్పింది. 27,000. ఎన్నినాయన? 24 ఉన్నాయి. 24 ఉన్నాయి. 27,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటాడు. ఇదే రేట్ ఏమి ఉండదు. వాళ్ళు చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. మీడియం సైజ్ పిల్లలు ఇవి. ఇంకా ఈ పక్క కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు 6 నెలలు ఉంటాయి. ఎంత చెప్తామయ్యా? అక్కడ పోయాడ మంచి లేడంట. ఇదే ఈ పక్క ఉన్నాయి. పెద్ద కట్టే ఎన్ని ఎంత చెప్తామన్నా? 25,000. ఎన్ని ఉన్నాయి? 30 పొటేన్లు 25,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఏమైనా తగ్గించుకుంటాడు. ఇవన్నాయి ఈ పక్క ఉన్నాయి. పెద్ద పొటేన్లు ఉన్నాయి. ఇదైపోయామన్నా? 30,000. జత వచ్చేసి 30,000 చెప్తున్నాడు. మనం అడిగే రేటు వచ్చి జతల ప్రకారం ఉండే, సింగల్ కాదు. కొంతమంది కామెంట్ పెడతారన్నా సింగల్ జతనా అని. ఎప్పుడైనా జీవం రేట్ వచ్చి జతనే అడుగుతారు. ఈ పక్క ఉన్నాయి కట్ట. ఉదయమేనా? గ్యారెంటీ అయిపోయినా 22,000. ఎన్ని ఆయన? 24 ఉన్నాయంట. 22,000 చెప్తాడు. జత వచ్చేసి చిరుడేంలో తగ్గించుకుంటారు. పక్క బేరం ఆడుతున్నారు. వీళ్ళు 23,000 అడుగుతున్నాడు. ఆయన వచ్చి 25,000 ఫిక్స్ రేట్ చెప్తున్నాడు. 30 ఉన్నాయంట అన్నీ కలిసి. ఏనా ఎంత అయిపోయినావు? 23,500 అడుగుతున్నారంట. 23,500 అడుగుతున్నారు. వీళ్ళు 25,000, 26,000 దగ్గర 26 చెప్పినారు. ఎన్ని మేకలు? 13 ఉన్నాయా? ఇంట్లో మేకలు 3 కోతులు ఉన్నాయంట. దీంట్లో మిగతా మేకలు 9 ఉన్నాయి. మొత్తం 13 ఉన్నాయి. మొత్తం అదే 13లో 9 మేకలు. 6 మేకలు 7 పిల్లలు. 6 మేకలు 7 పిల్లలు. 70 ఎత్తు అడుగుతున్నారు. 70 అడుగుతున్నారంట. వీళ్ళు 80,000 చెప్పారు. ఒక ఆటో వచ్చింది. ఇక్కడ దించుతున్నారు జీవాలు. ఆ పక్క ఒక ఆటో వచ్చింది, అది దించుతున్నారు. అన్లోడ్ చేస్తున్నారు ఆడ కూడా. ఇంకా చిన్నపిల్లలు ఉన్నాయి, కోతి పిల్లలు. ఉదయపియానా? ఉదయపియా పిల్లలు 12,000 జత. 12,000 చెప్తున్నారు. ఫిక్స్ రేట్ ఎలా తగ్గించుకుంటాడు. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. అడుగుదాం చెప్తాడు ధర. ఉదయపియానా? ఎంత చెప్తాను ధర? 22,000. జత వచ్చి 22,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ అనేది తగ్గించుకుంటారు. మీడియం సైజులు. ఒక 2 పెద్ద పోటీలు ఉన్నాయి. అదేపి ఉన్నాయి. 32,000. ఎంత వచ్చాయి? మాంసం ఎంత వచ్చాయనా? 125 కిలోలు అటు వస్తాయి మాంసం. ఇది ఆల్రెడీ లోడ్ పోతున్నాయి. 2 ఆటోలు లోడ్ పోతున్నాయి. లోడ్ పోతున్నాయి 2.
కింద పైన ఈ ఆటోకు కూడా కింద పైన లోడ్ అయిపోయినాయి. ఈ పక్క కట్ట ఉండదు, బేరం అడుగుతున్నారు. బేరంలో ఉన్నారు. 22కు లోపల అడగమంటున్నాడు. వీళ్ళు ఎంత కడుగుతారో చూడాలా. ఇక్కడ పోతు పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు అడుగుదాం. ఇదేమి అన్న పోతు పిల్లలు? రేట్ అయితే ఎక్కువనే చెప్తాడు. 19,000-18,000 చెప్తాడు. ఇవి అంత షేవ్ కూడా అయ్యి చిన్నపిల్లలు. ఈ చిన్నపిల్లలు అంత రేటు చెప్తే పెద్ద దానిలో మేము చెప్తాను. ఒక కట్ట ఉన్నాయి, బేరం జరుగుతుంది. ఇక్కడ ఎంతకు చేస్తారో చూద్దాం. ఇవి వచ్చి జత వచ్చేసి 15,500 చెప్పినారు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. అదే రేట్ ఏంలే. ఇంకా ఈ పక్క ఉన్నాయి చిన్న పిల్లలు. ఒక గొర్రెలు ఉన్నాయి. ఒక చిన్న పిల్లలు గొర్రెలు. గొర్రెలు వచ్చేసి ఒక్కొక్కటి 11,000 చెప్పారని. జత వచ్చేసి 22,000 చెప్తారు గొర్రెలు. ఇవి ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. కొన్ని పిల్లలు ఉన్నాయి, కొన్ని నాలుగు ఒట్టి గొర్రెలు ఉన్నాయి. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. కుటీలు ఎంత చెప్తున్నారు అడుగు. ఎంత చెప్తానా? ఎవరు అడగలేదా? అంటే నువ్వు ఏ రేట్లో? 13,000. ఈయనైతే 13,000 ఉన్నాడు. ఇంకా ఈ బేరం అయితే ఇంకా ఎవరు అడగలేదంట. ఈ పక్క ఉన్నాయి పెద్ద కట్ట, పిల్లలు ఉన్నాయి, దానిలో ఒకటి గొర్రెలు ఉన్నాయి. బేరంలో ఉన్నారు వాళ్ళ. ఆ పక్క ఒట్టి గొర్రెలు ఉన్నాయి, ఈ పక్క చిన్న పిల్లలు ఉన్నాయి. ఏమంత బాగలేవు ఇవి.